వాళ్ళు రాజీనామా చేస్తే మళ్లీ గెలుస్తారా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతున్న అంశం ఇదే. 2024 ఎన్నికల్లో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే గత 15-16 నెలల నుండి ఒక్కసారి కూడా అసెంబ్లీ మొహం చూడలేదు వారు. దీంతో వారిపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతుంది అంటూ కూటమి శ్రేణులు హెచ్చరిస్తుంటే, కాదు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ జగన్ హీట్ పెంచేశారు. ఎందుకు భయపడుతున్నారో తెలియదు. గెలిచి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లి కూర్చోలేదు. అదేమంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ చిన్నపిల్లాల్లా మారం చేయడం. ఇది వైసీపీ ఎమ్మెల్యేల తీరు. అంతేకాదు, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా సొంత పనుల్లో మునిగిపోయారు. ఏపీ రాజకీయాల్లో వైసీపీ తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామంటూ జగన్ గతంలోనే ప్రకటించారు. ఆయన మాటకు కట్టుబడి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా జగన్ తీరుపై రీసెంట్గా సీరియస్ అయ్యారు. చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ఇప్పటి వరకు విమర్శలు చేసేటప్పుడు ఎన్నడూ జగన్ పేరు చెప్పని చంద్రబాబు ఈసారి నేరుగా ఆయన పేరు పెట్టే సవాల్ చేశారు. ఈ తరుణంలో జగన్ తాజాగా రియాక్ట్ అయ్యి సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుపై తన వైఖరి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు. కీలక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేకున్నా తాను సభకు రావడానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు జగన్ ప్రతిపాదన ఆసక్తికరంగా మారుతోంది. అయితే సభకు రాకపోతే అనర్హత వేటు పడుతుంది అంటూ కూటమి శ్రేణులు హెచ్చరిస్తుంటే, ఈ తరుణంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సభకు హాజరు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. శాసనసభ మండలిలో పార్టీ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకి వస్తానని, ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. సభలోని ఎమ్మెల్యేలందరితో పాటు సమయం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని, అలా అయితే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలమంటూ జగన్ వ్యాఖ్యానించారు. సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ గుర్తు చేశారు. కీలక అంశాలపైన మాట్లాడాలంటే సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక అనర్హత వేటుపైన జగన్ స్పందించారు. 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు సభకు రాకపోయినా వేటు పడిందా అని జగన్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి, ఉమ్మడి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పుకొచ్చారు. అనర్హత అంటూ కూటమి నేతలు బెదిరిస్తుండగా రాజీనామా ప్లాన్ చేస్తున్నారట జగన్. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, ఇది ఆయన సొంత నిర్ణయమా లేక సలహాదారులు చెప్పారా అనేది తెలియదు. కానీ ఈ నిర్ణయం పార్టీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని అంటున్నారు. నిజానికి పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైన ఈ సమయంలో అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఎవరూ అనుకోరు. ఒకవేళ జగన్కు ఆ ఉద్దేశం ఉంటే ఆయన మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణ స్వీకారం చేసి ఉండేవారు కాదని కూడా చెప్తున్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరు కావడం లేదనే విషయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయంలో వైసీపీ కోర్టులో పిటిషన్ వేసినా న్యాయస్థానాలు సాధారణంగా శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవు. అందువల్ల కోర్టులో కేసు ఉందని చెప్పడం పెద్దగా ఉపయోగపడదు. మరోవైపు అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటే అది పార్టీకి మరింత సమస్యగా మారుతుందని అంటున్నారు. అందువల్ల అనర్హత వేటు పడే బదులు తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు చెబుతున్నారు. అనుకోకుండా ఉప ఎన్నికలు వస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ఎందుకంటే గత 15 నెలలుగా వారు ప్రజల్లో అంతగా కనిపించడం లేదు. అలాగే అసెంబ్లీలో కూడా వారి గొంతు వినిపించడం లేదు.
దీనివల్ల తమ సమస్యలను పట్టించుకొని తమకు కనిపించని ఎమ్మెల్యేల పట్ల ప్రజలు కోపంగా ఉన్నారని చెబుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలు ఎవరో కూడా ప్రజలు మర్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు మద్దతు ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి చాలా బలంగా ఉంది. ఈ 3 పార్టీల మధ్య సఖ్యత కూడా బాగా ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ కూటమి దానిని ఒక సవాలుగా తీసుకుంటే వైసీపీ పరిస్థితి కష్టంగా మారుతుంది. ఎందుకంటే కూటమి చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. ఇది వారికి ఒక పెద్ద ప్రయోజనం. పైగా అధికారంలో ఇంకా 3.5 సంవత్సరాలు ఉండడం వల్ల ప్రజలు కూడా సహజంగానే అధికారంలో ఉన్న కూటమి వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది రాజీనామాలు చేస్తే జగన్ స్వంత నియోజకవర్గమైన పులివెందుల తప్పించి మిగతా చోట్ల అందరికీ కష్టం తప్పదని అంటున్నారు. చివరికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలుపు కోసం చాలా కష్టపడక తప్పదని చెబుతున్నారు. కొత్తగా గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ ఉప ఎన్నికలు మరింత కష్టమని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని, అదే తమను గెలిపిస్తుందని గట్టి నమ్మకంతో ఉంది. ఒకవేళ వైసీపీ నిజంగానే పెద్ద రిస్క్ తీసుకుని ఉప ఎన్నికలకు వెళ్తే జగన్ వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. జగన్ సభకు వెళ్తేనే ప్రజల సమస్యలను చర్చించవచ్చు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. తమ తరపున గళం వినిపిస్తారని ఆశలు పెట్టుకుంటారు. తమ సమస్యలు సభలో ప్రస్తావిస్తారని అనుకుంటారు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏదేమైనా సభకు ఆయన హాజరైతే ఎంతో కొంత సమయం అయితే ఇవ్వకుండా ఉండరు కదా. ఆ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటే అంతా ప్రజలు గమనిస్తారు కదా అనే చిన్న ఆలోచనను జగన్ మిస్ అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. అసెంబ్లీలో మైక్ కట్ చేయడం, విమర్శలు ఎదుర్కోవడం, అవమానాలు ఎదురైనా పట్టించుకోకుండా ప్రజలు తరపున పోరాడితే జగన్కు మళ్లీ ప్రజలలో సానుభూతి పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు, సాధారణ ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత, పంటలకు సరైన ధర రాకపోవడం, ఉల్లి, టమాటా వంటి కూరగాయల ధరలు క్షీణించడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు నిరుద్యోగం, పబ్లిక్ సర్వీసుల్లో లోపాలు వంటి అంశాలు కూడా గణనీయంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి చర్చిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అసెంబ్లీలో పాల్గొనడం ద్వారా ప్రజా సమస్యలు అధికారిక వేదికలో ప్రతిధ్వనిస్తాయి. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా కీలకమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడే ఇమేజ్ను పెంచుకోవడం ద్వారా తన పార్టీకి మద్దతు పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. అభిమానుల అభిప్రాయం ప్రకారం అసెంబ్లీలో సవాళ్లు ఎదురైన వాస్తవ సమస్యలపై నిరంతరంగా మాట్లాడడం ద్వారానే ప్రజల మనసులను తిరిగి గెలుచుకోవచ్చునని స్పష్టమవుతోంది. చూడాలి మరి జగన్ భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.